సో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఉన్నటువంటి క్రేజీగా మరే ఎన్నికలు ఉండదని చెప్పవచ్చు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అంటే ఒక ఊరు మొత్తం ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రామానికి సంబంధించిన ఎన్నికలే కాబట్టి ఆ గ్రామంలో అన్ని రకాల ఎమోషన్స్ వాడు పుట్టినప్పటి నుంచి వాడు ఎన్నికలు నిలబడేదాకా వాని చరిత్ర ఏంది, వాని కథాకారకం ఏంది, వాని పైస ఏంది, వాని పతారేంది, అన్ని కోణాల్లో ఆలోచిస్తారు జనాలు. సో అక్కడ నిలబడడానికి కూడా జనాలు ఎందుకు ఆసక్తి చూపిస్తారంటే కొంతవరకు నాకు జనాలలో నాకు మద్దతు ఉంది, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారని అనిపించేటోళ్ళు డబ్బులు కూడా ఖర్చు పెడతారు, నిలబడతారు కూడా, చాలామంది పోటీ చేస్తారు. సో ఏ రకంగా చూసుకున్నా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక మజానిస్తాయి, ఒక రకమైన హోరాహోరీ పోర్ అయితే జరుగుతుంది. అండ్ ఖర్చు మిగతా ఎన్నికలతో పోలిస్తే కొంత తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట మండల స్థాయిలో ఎంపీటీసీలో జడ్పీటీసీలో కావాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ గ్రామ పంచాయతీలకు వచ్చేసరికి ఎట్లుందంటే కొంతవరకు ఎవరు నచ్చలేదు అనుకో, ఇప్పుడు నిలబడలేదు అట్లా ఇక్కడ 1 2 3 ఒక ముగ్గురు నిలబడ్డారు, ఎవరు నచ్చకపోతే ఎవరు నచ్చకపోయినా వీడియో కాకపోతే వీడియో ఏదో గుడిలో వెళ్ళాలంటే ఎవరికొకరికి ఓటేయాల్సిన పరిస్థితి ఉంటుండే గతంలో. సో ఇప్పుడు అట్లా కాకుండా ఈ 1 2 3తో పాటు ఒక నోటా అనే ఆప్షన్ తీసుకొస్తారు. సో నోటాకు కూడా ఓటేసుకోవచ్చు. ఎందుకంటే మిగతా రాష్ట్రాలలో ఆల్రెడీ అమలవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రతిపాదనలు అయితే వచ్చినాయి. సర్పంచ్ ఎన్నికలకు కూడా నిలబడ్డ క్యాండిడేట్లలో మీకు ఎవరు నచ్చకపోతే నోటా, లేదా ఒకటే నామినేషన్ పడితే దానికి వర్సెస్ నోటాకు కూడా ఒక్క నామినేషన్ పడ్డా కావాలని దీన్ని ఏకాగ్రహం చేద్దామని చెప్పేసి పంచాయతీ నుంచి ఒక్కటే నామినేషన్ వేసినా కూడా ఆ ఒక్క నామినేషన్ ఒక్కరు వర్సెస్ నోటా నడుస్తుంది కథ. ఎందుకంటే భయానికో నయాన్నో భయాన్నో అంటారు కదా, కుల సంఘాలను ఉసబెట్టుడు, కుల సంఘాలతో మాట్లాడు, రకరకాల కమ్యూనిటీలు, రకరకాల యూత్లు, ఇవన్నీ దుకాణం నడుస్తుంది. మనందరికీ తెలిసిందే సర్పంచ్ ఎన్నికల్లో. అవి ఎవి నచ్చని జనాలు ఎక్కువ మంది ఉండొచ్చు, ఒకడో ఇద్దరు ఆ గ్రూప్లో జర హుషారునోడు ఇట్లా చేద్దాంరా అట్లా చేద్దాంరా మనకి పైసలు వస్తాయి, క్రికెట్కి ఇట్లా వస్తుంది అలాని యూత్ అనుకుంటునే పరిస్థితి అయిపోయింది. సంఘానికి 1 లక్షనో 2 లక్షలు ఇస్తుంది అలాంటి కుల సంఘాలు మోపోయినాయి. సో ఇట్లా ఆయనతో ఒక్కనే తీసుకొస్తే ఇక నచ్చని వాళ్ళందరూ కూడా నోటాకి వేసే అవకాశం ఉందనుకో. ఒకవేళ ఈ ఒక క్యాండిడేట్ కంటే నోకటాకి ఎక్కువ ఓట్లు పడితే అక్కడ ప్రజాస్వామ్యం బతికినట్టే లెక్క ఒక రకంగా చూద్దాం. ఇక ఏకగ్రీవం లేనట్టే, ఒక్క నామినేషన్ వచ్చినా నోటాతో పోటీ పడాల్సిందే. ఇప్పటికే హర్యానా, మహారాష్ట్రలో అమలు, ఈసీకి పెరుగుతున్న అభ్యర్థనలు, తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ. సో రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవడం ద్వారా సత్తా చాటేందుకు అన్ని పార్టీలు ఊవిళ్ళూరుతున్నాయి. అయితే లోకల్ బాడీ ఎన్నికలు అనగానే మనకు ఏకగ్రీవాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు ఇప్పుడే ప్రయత్నాలు కూడా మొదలైనవి. తక్కువ జనాభా ఉన్న తండాలు, వీడీసీల పెత్తనం ఉన్న గ్రామాల్లో ఏకగ్రీవం కోసం ప్రతిసారి వేలంపాటలు జరుగుతాయి. దరిద్రం ఏంటంటే వేలంపాటలు ఘోరం. ఇదైతే ఏకగ్రీవం కుల సంఘాలకి ఇవ్వడం ఒకడైతే ఊరు మొత్తం కలిసి ఆ వేలంపాటలు సర్పంచ్లకి. సో వేలంపాట వాడడం, ఎక్కువ పాడిన వారికి సర్పంచ్, వార్డు మెంబర్ పదవులు దక్కడం పరిపాటిగా మారింది. నామినేషన్లు వేశాక అసంతృప్తులను బుజ్జగించి పోటీ నుంచి తప్పించడం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో 16% గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు యునానిమస్ అయ్యాయి. మనకి రాష్ట్రం ఆల్రెడీ 2019లో 16% గ్రామాలు యునానిమస్ అయినాయి. అవి అవడానికి కారణం బీఆర్ఎస్ వాళ్ళు నజరానాలు ప్రకటించారు 10 లక్షలు ఎంత, మీకు అది చెప్తా వార్త మొత్తం. ఇక అప్పట్లో ఈసీ ప్రకటించిందంటే ఏకగ్రీవాలకు ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈసారి ఏకగ్రీవాలు అనుమానమే అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ చేస్తున్న ప్రతిపాదనలే ఎందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎవరూ పోటీలో లేకుంటే నోటా ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ఏకగ్రీవాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొత్త ప్రతిపాదనలను రెడీ చేస్తోంది. రైట్ నాట్ టు ఓట్ ప్రకారం అభ్యర్థి నచ్చకుంటే నోటాను ఎంచుకునే హక్కు ఓటర్కు ఉంటుంది. కానీ ఏకగ్రీవాల వల్ల ఆ అవకాశం లేకుండా పోతుంది. దీనిపై పబ్లిక్ నుంచి ఈసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎఫ్జీజీ కూడా ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ప్రతి పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని, అభ్యర్థి నచ్చకపోతే నోటాను ఎంచుకునే హక్కు ప్రతి ఓటర్ కల్పించాలని, ఆ హక్కును కాపాడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎఫ్జీజీ కోరింది. అందుకే ఒక్క నామినేషన్ వచ్చినా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్క నామినేషన్ మాత్రమే మిగిలిన ఏకగ్రీవానికి తావు లేకుండా నోటాను కల్పిత అభ్యర్థిగా ఉంచి ఓటింగ్ పెట్టాలని ఈసీ భావిస్తున్నది. దీనిపై ఈ నెల 12న అన్ని రాజకీయ పార్టీలతో చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెచ్చిన ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నాయి. ఆ మీటింగ్లో మినిట్స్ను, ఇతర నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఎన్నికల అధికారులు పంపనున్నారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి ప్రయోగం జరుగుతున్నది. ఒకే అభ్యర్థి ఉన్న చోట నోటా సింబల్తో కలిసి ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆఫీసర్లు చెబుతున్నారు. కాగా దీనిపై రాజకీయ పార్టీల అభిప్రాయం కీలకం కానుంది. ఒకవేళ
పొలిటికల్ పార్టీలు అందుకు ఓకే అంటే ప్రభుత్వం కూడా ఓకే చెప్పాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. కానీ ఇప్పటికే వీలైనన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని పార్టీ శ్రేణులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఈసీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ప్రజలను అడగాలి, మెజారిటీ ప్రజల్ని ఏదో ఆన్లైన్ పోలింగ్ పెట్టాలి. నిజంగా నాకు ఎవరికి ఓటు వేయాలా ఆయన లేదన్నప్పుడు ఆ ఓటు హక్కు వినియోగించుకునే హక్కు అయితే ఉండాలి కదా. నా హక్కు నాకు కళ రాస్తున్నట్టే కదా. ఇక ఏకగ్రీవాలతో ప్రోత్సాహకాలతో పేరుతో ఏకగ్రీవాలు జరిగినాయి. గతంలో పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహకంగా 10 లక్షల చొప్పున నజరానా అందిస్తామని గత బీఆర్ఎస్ సర్కార్ జనానికి ఆశ పెట్టింది. 10 లక్షలు, నేనే ప్రత్యక్ష సాక్షిని. 10 లక్షల నజరానా మా సొంతూరులో కావాలంటే లిస్టులో చూసుకోరి. అప్పుడు తోడ మండలం, ఇప్పుడు మల్లనసాగర్ పోయింది, గజ్వేల కలిసింది. సిద్దిపేట జిల్లా తోడ మండలం బ్రాహ్మణ పంజరపల్లి అనే విలేజ్ని ఏకగ్రీవం చేసినాం. అట్లా మా మండలంలో చాలా గ్రామాలు ఏకగ్రీవమైన గ్రామాలకు 10 లక్షలు ఇస్తామన్నారు. ఎవరికి దిక్కులేవు. అయ్యో గ్రామ పెద్దలు ఓకే. దీంతో ఆ ఫండ్స్ వస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చనే ఆశతో యూత్, మహిళలు, గ్రామ పెద్దలు కలిసి చాలా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు. 2019 జనవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ముగియగా 16% సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. కానీ ప్రభుత్వం ఏ పంచాయతీకి పైసా నిధులు ఇవ్వలేదు. దీంతో ఈసారి ప్రభుత్వం ఏకగ్రీవాలకు నజరానా ప్రకటిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రభుత్వ ప్రకటనతో సంబంధం లేకుండా ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల లాంటి జిల్లాల్లో వీడీసీల గ్రామాభివృద్ధి కమిటీలు పెత్తనం ఎక్కువగా ఉంది. ఆయా గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం ఓటర్లు ప్రలోభ పెట్టడం, ప్రత్యర్థులను బెదిరించడం, పదవుల కోసం వేలంపాటలు నిర్వహించడం కామన్గా మారింది. ఇలాంటి చోట్ల డబ్బున్న వాళ్ళకే పదవులు దక్కుతుండగా లేని వాళ్ళు నిరాశతో తప్పుకుంటున్నారు. వేలంపాటల ద్వారా వచ్చిన మొత్తాన్ని తమ దగ్గర పెట్టుకొని వీడీసీలు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి వీడీసీలు లేని గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం డబ్బులు ముట్టజెప్తున్న అభ్యర్థులు పదవులోకి వచ్చాక ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహా ప్రజాస్వామిక విధానాల్లో మార్పు తెచ్చేందుకే పోటీలో ఉన్న అభ్యర్థులు ఇష్టం లేక కనీసం నోటాకు వేసే అవకాశం ఇవ్వాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. అభ్యర్థి కన్నా నోటాకు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ టెక్నికల్గా అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకే ఈ ప్రయత్నాలని ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా ఈసారి గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవాలు ఉంటాయా ఉండయా, అసలు ఏకగ్రీవాలు కరెక్టా కాదా, ఏకగ్రీవాల మీద మీ అభిప్రాయం ఏందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ గ్రామ పంచాయతీలో ఏకగ్రీవం కావన్నా వద్దా కమెంట్ రూపంలో తెలియజేయండి. తిరుపల్లి అనే విలేజ్ని ఏకగ్రీవం చేసినాం. అట్లా మా మండలంలో చాలా గ్రామాలు ఏకగ్రీవమైన గ్రామాలకు 10 లక్షలు ఇస్తామన్నారు. ఎవరికి దిక్కులేవు. అయ్యో గ్రామ పెద్దలు ఓకే. దీంతో ఆ ఫండ్స్ వస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చనే ఆశతో యూత్, మహిళలు, గ్రామ పెద్దలు కలిసి చాలా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు. 2019 జనవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ముగియగా 16% సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. కానీ ప్రభుత్వం ఏ పంచాయతీకి పైసా నిధులు ఇవ్వలేదు. దీంతో ఈసారి ప్రభుత్వం ఏకగ్రీవాలకు నజరానా ప్రకటిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రభుత్వ ప్రకటనతో సంబంధం లేకుండా ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల లాంటి జిల్లాల్లో వీడీసీల గ్రామాభివృద్ధి కమిటీలు పెత్తనం ఎక్కువగా ఉంది. ఆయా గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం ఓటర్లు ప్రలోభ పెట్టడం, ప్రత్యర్థులను బెదిరించడం, పదవుల కోసం వేలంపాటలు నిర్వహించడం కామన్గా మారింది. ఇలాంటి చోట్ల డబ్బున్న వాళ్ళకే పదవులు దక్కుతుండగా లేని వాళ్ళు నిరాశతో తప్పుకుంటున్నారు. వేలంపాటల ద్వారా వచ్చిన మొత్తాన్ని తమ దగ్గర పెట్టుకొని వీడీసీలు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి వీడీసీలు లేని గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం డబ్బులు ముట్టజెప్తున్న అభ్యర్థులు పదవులోకి వచ్చాక ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహా ప్రజాస్వామిక విధానాల్లో మార్పు తెచ్చేందుకే పోటీలో ఉన్న అభ్యర్థులు ఇష్టం లేక కనీసం నోటాకు వేసే అవకాశం ఇవ్వాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. అభ్యర్థి కన్నా నోటాకు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ టెక్నికల్గా అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకే ఈ ప్రయత్నాలని ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా ఈసారి గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవాలు ఉంటాయా ఉండయా, అసలు ఏకగ్రీవాలు కరెక్టా కాదా, ఏకగ్రీవాల మీద మీ అభిప్రాయం ఏందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ గ్రామ పంచాయతీలో ఏకగ్రీవం కావన్నా వద్దా కమెంట్ రూపంలో తెలియజేయండి.